4వ వచనం నుండి చదువుతున్నా. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిక్షేముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడము. నీవు కనులారా చూసిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదేమని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ దినాన్ని సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేయండి. మీరు మాతో మాట్లాడి మీరే మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో దైవజనుడు మోషే ఈ లోకము విడిచిపోకముందు, దేవుని దగ్గరికి చేరకముందు రెండవసారి మరి ఒకసారి రివిజన్ చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, ఈ శాసనాలను మీరు ఖచ్చితంగా పాటించి అనుసరించాలి. ఈ వాక్యాలను ప్రతిరోజు చదవాలి. అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, అదే మీకు వివేచన, తెలివి, సమస్తము వాక్యమే. మీరు అనుసరించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు మీకెళ్ళి చూసి ఈ జ్ఞాన వివేకములు గల ఈ జనము గొప్పది అని చెప్పుకుంటారు అని చెప్పి దైవజనుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు, మరి యవనస్తులైనటువంటి కాల్బలం 6 లక్షల మంది ఉన్నారు, వారందరితో చెప్తున్నాడు రెండోసారి ఇదంతా. మీ తల్లిదండ్రులు చెప్పింటే వినలేదు, కనీసం వారికి పుట్టిన పిల్లలు, మీరు కుమారులు, మీరన్నా వినండి. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిన దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాడు, నా మాట వినండి అని చెప్పి దైవజనుడు మోషే రెండోసారి ఈ వాక్యాలను తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అన్నాడు. దేవుని మాటలు మనము విన్నప్పుడు మనము బ్రతికినంతకాలము వాటిని మర్చిపోకూడదు అంటున్నాడు. భూమి మీద బ్రతికినంతకాలము మర్చిపోకూడదు అంటాడు.
అవి జ్ఞాపకం ఉండాలంటే, అవి మతికి ఉండాలంటే, మనం మర్చిపోకుండా ఉండాలంటే, మర్చిపోకుండా చేసేటువంటిది ఎవరు? మనం మర్చిపోకుండా ఉండాలంటే ఎవరు చేయాలి? అది దేవుడే చేయాలి. వాక్యాన్ని చదువుతూ ఉంటే మర్చిపోకుండా ఉంటాము. మేము ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సూరజ్ హోటల్ ఉంది, అక్కడ టీ తాగనికని పోయినప్పుడు ఒక 3-4 సహోదరులం కూర్చున్నప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు కొంచెము మేము తర్కిస్తూ ఉంటామన్నమాట. అంటే నేను చెబుతూ ఉంటే అట్లా కాదాయా ఇట్లుంటే అది చూడండి. ఈరోజు మాకు చర్చ ఏమొచ్చిందంటే, అపొస్తలుల కార్యములో 3వ అధ్యాయంలో దేవాలయము, శృంగారపడిన దేవాలయం దగ్గర కుంటి భిక్షకుడు ఉన్నాడా లేదా? ఆయన వయసు 40 ఏళ్ళ కంటే ఎక్కువ అని చెప్పి 4:22లో రాయబడింది. వీళ్ళు అంటారు, వీళ్ళు బైబిల్ చదివినోళ్ళే మిగతా వాళ్ళు. అట్లా కాదాయా, 40 ఏళ్ళ వయసు అని లేదే, నువ్వు కొత్తది చెప్తున్నావు అంటాడు. నేను కొత్తది కాదా చెప్పేది, బైబిల్లో ఉన్నదే చెప్పినా అని చెప్పిన. మళ్ళీ ఇంకేమంటారంటే, అపొస్తలుల కార్యాలలో గుడ్డివాని కన్నులు తెరిచినట్టు రాయబడిందా? గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినారా అపొస్తలుల కార్యాలలో? లేదు. కాదయా, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్నాడు, పుట్టుగుడ్డివాడు ఉన్నాడు, ఆయన వయసు కూడా 40 ఏళ్ళు అని చెప్పిన. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఐనేయ అని, 6వ అధ్యాయంలో. ఐనేయ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా 40 ఏళ్ళు, ఆయన పక్షవాతంతో ఉన్నాడు. ఇట్లా ఎందుకైనా మంచిది, ఎందుకు నువ్వు లేదని మేం చెప్పడం, ఉందని నువ్వు చెప్పడం, చూద్దాం పట్టం అని చెప్పి సెల్లులోనే పుస్తకంది అపొస్తలుల కార్యములు అని చెప్తే తీసి చదివినాడు. ఏమా ఉందా లేదా? ఉంది. నువ్వు ఎట్లా అనుకుంటావు? వాక్యాన్ని ఎట్లంటే అట్లా అనుకోకూడదు. ఆడ ఏముందో అదే నీకు మతికుంటే చెప్పాలా, మతికి లేకపోతే ఊరుకొండాలి అంతే. వేరే విధంగా అపార్థం చేయనీకి వీలు లేదు. ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నాడంటే, 2వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు అన్నాడు. కలపకూడదు, తీసివేయకూడదు. మీకు బాగా ఇష్టం ఏంటి? కలపడం. అలా ముగ్గునేటోళ్ళు ఏం కలుపుతారు చెప్పరి? ఒక గ్లాస్ నీళ్ళు వచ్చి అయిపోయా, అయిపోయి నీళ్ళు పోసి పాల కేంద్రం కొంచపోతే వాళ్ళు ఏం చేస్తారు? మీటర్ పెట్టి చూడరా? నా చిక్కటివా లేకపోతే గట్టి పాలా లేకపోతే నీళ్ళ పాలని తెలుసుకుంటారా లేదా? మరి మందిరంలో కూర్చొని వాళ్ళకు దేవుడు హృదయాన్ని చూచాడా చూడడా? హృదయంలో చూచాడా చూడడా? భూమి మీద ఏమైనా కలుపుకుంటాం కూడా. ఇంటికి ఇండ్లు, పొలానికి పొలము, కలుపుకొని వానికి శ్రమ అని రాయబడింది బైబిల్లో. కలుపుకోవడం పెద్ద సమస్య కాదు. బైబిల్లో అంటున్నాడు, బైబిల్లో దేవుడు చెప్పిన మాటలకు వేరే విధమైన పెడార్థాలు తీయకూడదు, పెడార్థాలు చెప్పకూడదు, మనం సొంతం చెప్పకూడదు. ఇక్కడ ఈ జ్ఞానము, ఈ తెలివి, వివేకము, బుద్ధి, ఆలోచన, జ్ఞాపక శక్తి ఎవరిచ్చారు? ఇదంతా దేవుడు. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చన్నాడా లేదా దేవుడు? సొలొమోను ఏమడిగినాడు? జ్ఞానం అడిగినాడు. దేవుడు ఇచ్చినాడా లేదా? ఈయన పో అన్నాడా? అనలేదు. బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను అని రాయబడింది. దేవునిని అడగవలెను అనే కాడ బైబిల్ చదవవలెను అని పెట్టుకోండి. బైబిల్ చదివితే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
ఈ 800 కోట్ల మంది ప్రజలలో 95 లక్షల మంది యూదులు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం, ఆ దేశమే 95 లక్షలు. హైదరాబాద్లో సగమే ఉండేది ఇజ్రాయెల్ దేశం. ఆ దేశం మీద ఎన్నో యుద్ధాలు చేస్తున్నాయి. లిబియా చేస్తూ ఉంది, పాలస్తీనా చేస్తూ ఉంది, ఇరాన్ చేస్తూ ఉంది. నిన్ను లేపేస్తాను ఒకడంటాడు, భూస్థాపితం చేస్తాను ఇంకొకడు అంటాడు, రకరకాలుగా అంటారు. మ్యాపులో ఉండదంట ఏంటి ఇజ్రాయెల్ దేశం. ఈ వాక్యం ద్వారా నేను చెప్తున్నాను, ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలుంటే 95 లక్షల మంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు. మెయిన్ అది చదువుతూ ఉన్నందుకు ప్రపంచంలో ఎవరికి లేనటువంటి నాలెడ్జి, తెలివితేటలు, వివేకము, టెక్నాలజీ, ప్రపంచాన్ని తమ పిరికిట్లో పెట్టుకునేటువంటి ఆ టెక్నాలజీ ఇజ్రాయెల్ ప్రజలకు ఉంది. ప్రపంచంలో ఎవరికి లేదు. ఇంకా మిగతా వాళ్ళంతా జీవము లేని వాటిని అనుసరిస్తున్నారు గనక వాళ్ళకు జ్ఞానం అబ్బలేదు, తెలివి అబ్బలేదు, వివేకం అబ్బలేదు. ఆ 95 లక్షల మంది జీవము గల దేవుణ్ణి అనుసరిస్తున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను విమోచించిన వాడు నీకు సహాయకుడై ఉన్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు అని చెప్పి రాయబడింది ద్వితీయోపదేశ కాండంలోని 33వ అధ్యాయంలో. కాబట్టి దైవగ్రంథములో నేను బైబిల్లో చూస్తూ ఉన్నాము, హామాను అనేవాడు ఎస్తేరు గ్రంథములో యూదా జాతిని మొత్తం ఏం చేస్తానన్నాడు, నిర్మూలన చేస్తా అన్నాడు, మొత్తం సంహరించేస్తా అని చెప్పి రాజైనటువంటి అహస్వరోసు దగ్గరికి వెళ్ళి శాసనము రాయించి సంతకం పెట్టించి అవన్నీ 127 సంస్థానములకు పంపి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. హామాను అనేవాడు ఎవరిని భూమి మీద లేకుండా చేస్తానన్నాడు, యూదా జాతిని. అప్పుడు ఎవడైతే ఆ మాట అన్నాడో హామాను అనేవాడు అమాలేకీయుడు. నేను అందుకే బైబిల్లో చదువుతూ ఉంటే దేవుడు మన కోసం చెప్తే ఏదో దేవుడు కీడు చేస్తాడేమో, నష్టం చేస్తాడేమో, మనల్ని ఇబ్బంది పెడతాడేమో అని భయంతో మనం ఆ విధంగా ప్రవర్తిస్తాం. ఇశ్రాయేలు ప్రజలతో మొట్టమొదట యుద్ధం చేసింది ఎవరు? అరణ్యంలో ప్రయాణమై వస్తూ ఉంటే ఒక గుంపు ఎదురుగా వచ్చి యుద్ధం చేసినారు ఇశ్రాయేలు ప్రజలతో. వాళ్ళు ఎవరు? నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఉన్నారు. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేసినారు? యుద్ధం చేసినారు. ఆడ రాయబడిన మాట ఏంటంటే 17వ అధ్యాయం ముగింపులో యెహోవా అమాలేకీయులకు విరోధి అయి ఉన్నాడు, ఆయన చెయ్యి ఎత్తి ఉన్నాడు అని రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు అనే రాజుతో చెప్పినాడు, అమాలేకీయులను మొత్తం నిర్మూలం చేయని చెప్పినాడు. అంటే సౌలు అనే రాజు నిర్మూలన చేసినాడా? చేయలే. తినింది అరగొద్దు, నువ్వు చెప్తే నేను నిర్మూలన చేయాలనా? అది మీకోసం ఎర్ర చెప్తాండేదంటే వినడంలే. ఆ రోజు నిర్మూలన చేసింటే ఈరోజు తిప్పలు ఉండేది కాదు. నిర్మూలన చేయలే, ఉండనీలే, బతకనీలే, ఉండనీలే. పాముకు పాలు పోసి పెంచితే ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు కాటేస్తుంది. పులికి పాలు పోసి పెంచినా పులి పిల్లి కాదు, ఎప్పుడు పులినే. ఏదో ఒక రోజు పిల్లని ఎత్తుకొని పోతుంది అడవిలోకి, అంతే. కాబట్టి దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాము, హామాను అనేవాడు అమాలేకీయుడు. ఆ రోజు సౌలు రాజు నిర్మూలన చేసింటే ఈరోజు ఉండేవాడు కాదు. కానీ వాళ్ళంతా ఉపవాసం ఉండి దేవునికి మొరపెడితే హామాను కథ అడ్డం తిరిగింది. హామానుకున్నటువంటి 10 మంది కుమారులను అతడు చేయించినటువంటి 50 మూరల ఉరి కొయ్యకు అతన్ని ఉరి తీసి చంపినారు. ఎవడు త్రవ్విన గుంటలో వాడే పడతాడు. ఈరోజు అంటా ఉన్నాడు ఇరాన్ వాడు, ఖమేనీ అనేటైనా ఏమంటాడంటే మ్యాపులో లేకుండా చేస్తాడంట. దేన్ని?
ఇశ్రాయేలు దేశం అనేది ఉండకూడదంట. ఈ ప్రపంచానికి మూల కేంద్రం ఏంటి? ఇజ్రాయెల్ దేశం. ప్రపంచంలో నడిబొడ్డు మధ్య కేంద్రము ఏ దేశము? ఇజ్రాయెల్ దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉండును అని రాయబడింది. దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసినాడు, నీ పిల్లలను నేను విడవను, ఎడబాయనని చెప్పి. కాబట్టి వాళ్ళు ఒకవేళ నష్టమైతే జరగవచ్చు, ప్రాణ నష్టం. వాళ్లకు ఓటం అనేది లేదు. ఎవరికి? దేవుని ప్రజలకు ఓటం అనేది లేదు. వాళ్ళకి ఎప్పుడు ఏముంటుంది? జయమే. 9 కోట్ల మంది ప్రజలు ఇరాన్లో ఉన్నారు. వాళ్ళ మిలిటరీ దళము, బెటాలియను, వాళ్ళకున్న క్షిపణులు, వాళ్ళకున్న రాకెట్లు, వాళ్ళకున్న బలగము, మంది, మార్బలము, న్యూక్లియర్ బాంబులు సమస్తం ఉన్నాయి వాళ్ళకు. 95 లక్షలు ఎక్కడ? 9 కోట్లు ఎక్కడ? ప్రపంచంలో ఉన్న జనాలు ముక్కు మీద నేలు వేసుకొని చూస్తున్నారు. ఏందిరా ఇజ్రాయెల్ దేశము? ఏంది ఇజ్రాయెల్ దేశము? ఏమి ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచానికి మొత్తము అన్ని దేశాలకు అన్ని రక్షణ శాఖలో యుద్ధానికి ఉపయోగించేటువంటి క్షిపణులు కానీ ఇవన్నీ మొత్తం వాళ్ళే సరఫరా చేసేది. నీకు ఏ టెక్నాలజీ ఉన్నా కానీ మొత్తం ఇజ్రాయెల్ దేశం నుండే ప్రపంచవ్యాప్తంగా ఉండేది. అర్థమవుతుందా మీకు? అది ఎట్లా ఉందో తెలిసిన? ఇజ్రాయెల్ దేశంలో భూమి ఇసుక, మంచి సారవంతమైన నల్లరేగడి, నదులు, భూమి ఏది లేదు ఆడ, ఏది లేదు. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సమస్తాన్ని కనిపెట్టినారు. అక్కడ ఉండేవాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే సంవత్సరానికే వాళ్ళు ప్రార్థన నేర్పుతారు, పిల్లలకు వాక్యాలు చదివించేది నేర్పుతారు, భయము భక్తి నేర్పుతారు పిల్లలకు. వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ 10 ఏళ్ళు దాటితే శిక్షణ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళ చుట్టూ 58 ముస్లిం దేశాలు ఉన్నాయి, మృంగుతామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎట్లుందంటే ముళ్ళ కంపలు ఉన్నట్టున్నారు వాళ్ళు. 1948 మే నెల 14వ తారీఖు వాళ్ళకు స్వాతంత్రం వస్తే ఆ యూదా జాతిని నిర్మూలన చేస్తాం, మేము గుర్తించమని చెప్పి ఎప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు తిరుగుబాటు చేయడమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ యూదులు దేవుని పిల్లలు ఇజ్రాయెల్ దేశంలో ఉంటే 58 దేశాలు ముస్లిం దేశాలు మొత్తం 250 కోట్ల మంది ప్రజలు వాళ్ళను మింగేయాలని చెప్పి చూస్తున్నారు. ఇదంతా అంటే దేవుడు చూడు, 800 కోట్ల మంది ప్రజలు ఎక్కడ, 95 లక్షల మంది ఎక్కడ, 1 కోటి కూడా లేరు. ప్రపంచమల్లా గడగడ వణుకుతూ ఉంది. ఎందుకు వణుకుతూ ఉందంటే వాళ్ళు జీవము గల దేవుని పిల్లలు అని రాయబడింది. బైబిల్లో ఉన్న దేశాలు ప్రపంచంలో ఉన్నాయి, బైబిల్లో ఉన్న సముద్రాలు ప్రపంచంలో ఉన్నాయి, బైబిల్లో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బైబిల్కు మించినది భూ ప్రపంచంలో ఏ చరిత్ర కలిగిన పుస్తకము లేదు. ఇంకా అన్నిటికీ ఆధారము బైబిలే. మానవుడు జీవనం కొనసాగిస్తున్నాడంటే దానికి ఆధారము బైబిలే. కాబట్టి నీ చేతుల్లో ఉన్న సెల్ ఫోను వాళ్ళదే, నువ్వు వేసుకునే ప్యాంటు షర్టు వాళ్ళదే, నీవు పేపరు వాళ్ళదే, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళదే, నువ్వు కనిపెట్టిన మందులు వాళ్ళవే, నువ్వు తింటున్న ఆహారం వాళ్ళదే. అన్ని సమస్తము అగ్రికల్చర్ సంబంధంగా, వ్యవసాయ సంబంధంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా సమస్తము ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీలలో 3 ఉన్నాయి ఇజ్రాయెల్ దేశం. 95 లక్షలు ఉండేది. సైంటిస్టులంతా వాళ్ళే. దేవుడు వారిని ఎందుకు పెట్టినాడంటే వాగ్దానము, ప్రపంచానికి నేను తలగా ఉంచుతాను నాయన ఇశ్రాయేలు, నా మాటను నాయన అని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తలలాగా ఉంటారు కానీ ఎవ్వనికి బెండుగారు. వాళ్ళ యొక్క ఆ దేశంలో జన్మించడమే, పుట్టడమే నైల్. మోషే పుట్టినప్పుడు ఎట్లున్నాయి పరిస్థితులు ఐగుప్తులో? సంబరంగా ఉన్నారా? భయంగా
మగపిల్లలు పుడితే తీసుకుపోయి లైన్లో లేయాలి. యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు వచ్చాను, వారిని హింస పెట్టాను, వాళ్ళను టార్చర్ చేశాను, వాళ్ళను రెండంతల శ్రమ పెట్టాను అన్నట్లు ఇజ్రాయెల్ దేశము ప్రపంచ పటములో పుట్టినది మొదలుకొని వాళ్ళకు ఇంతవరకు కూడా ఎప్పుడు బాధలు, శ్రమలు, ఇబ్బందులే తప్ప సంతోషంగా ఉండామన్న రోజు ఒక రోజు లేదు. వాళ్ళకు నిద్ర లేదు. వాళ్ళకు మా రక్షకుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, ఖచ్చితంగా మేము దేవునికి మందిరం కడతాము, ఆయన వస్తాడు, నిజదేవుడు వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడన్న నమ్మకంతోనే, ఆ నిరీక్షణతోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. కాబట్టి దైవగ్రంథాన్ని ఏం చేయాలంటే రోజు ఏం చేయాలా? చదవాల. అదే జ్ఞానము, అదే వివేచన, అదే వివేకము, అదే తెలివి, అదే బుద్ధి అని రాయబడింది. ఇంకా వేరేది ఏమి లేదు. బైబిల్ చదువుతూ ఉంటే జ్ఞానం వస్తుంది. ఏమేమి జ్ఞానం వస్తుందంటే నీ కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలా, నీ పిల్లలకి ఎట్లా భయభక్తులు నేర్పుకోవాలా, నువ్వు ఎట్లా దేవుని సన్నిధిలో ఉండాలా, ఎట్లా ప్రవర్తించాలా అన్నీ నేర్పుతుంది బైబిలే. లోకం దగ్గరికి పోతే కొంపలు ఎట్లా ముంచాలా, నరకానికి ఎట్లా పోవాలా అని అది నేర్పుతుంది లోకము. దేవుడు నేర్పేది వేరు, లోకము నేర్పేది వేరు అని చెప్పి రాయబడినది. కాబట్టి దైవగ్రంథమును పరిశీలన చేసినప్పుడు ఈడ 9వ వచనములో నీవు కన్నులార చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొను అన్నాడు. ఎంతకాలము? పెళ్లి చేసేటప్పుడు ప్రమాణాలు చేయిస్తాడు, మ్యారేజ్ రిజిస్టర్. ఆ అబ్బాయితో అంటాడు, ఈ ప్రమాణం ఎంతకాలము అంటాడు. అంటే ఏమంటారు? జీవితకాలం అంతా అంటారు, లేదా మరణము మనల్ని ఎడబాపు వరకు అంటారు. నిజమా కాదా? ఎందుకు దొంగ ప్రమాణాలు చేస్తున్నారు ఇప్పుడు? ఇంతకుముందు అయితే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట భయం భక్తి కలిగి ఉన్నారు. ఏది ఏమైనా 600 ఏమైనా సరే నా భార్యని నేను జాక్కుంటా అంటాడు భర్త. భార్య అంటుంది నా భర్తతోనే ఉంటాను అంటుంది భార్య. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నా? నా ఎదురుగా తుమ్మింది కాబట్టి అవసరం లేదు. నేను చపాతి చేయమన్నా పూరి చేసింది కాబట్టి లాయర్ దగ్గర పోయినారు లెక్చరర్లు ఇద్దరు. ఏమయ్యా పంచాయతీ అంటే నేను చపాతి చేయమన్నానయ్యా ఇంట్లో, నా మాట వినకుండా ఏం చేసింది? పూరి చేసింది. కాబట్టి ఇద్దరికి ఏం కావాలి? ఇప్పుడు విడాకులు కావాలా? అది లోకం చెప్పేది. ఇక్కడ బైబిల్లో ఏమనుందంటే నువ్వు చేసే ప్రమాణాలు నువ్వు బ్రతికినంత కాలం ఉండాలని, దానికి లోబడి ఉండాలా, విధేయత కలిగి ఉండాలని ప్రమాణం. అంటే నీళ్ళల్లో మునిగిన రోజు ప్రమాణం చేసినా మనం యేసు ప్రభు దేవుని కుమారుడని విశ్వసించుచున్నావా? విశ్వసిస్తున్నా. ఈ లోకం ఇడిస్తే పరలోకం పోతానన్న నమ్మకం నీకుందా? ఉంది. మరి అట్లయితే నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాము. కాబట్టి ఇంకెప్పుడైతే నువ్వు ప్రమాణం చేసినావో బ్రతికినంత కాలము ప్రమాణానికి లోబడి ఉండాలి. అది దైవగ్రంథం చెప్పేది. బాప్తిసం తీసుకొని సవాసం చేసి ఒక 10 ఏళ్ళు సవాసం చేసి 10 ఏళ్ళు లోకంలో కలిసి ఇష్టానుసారంగా జీవించి దేవుడు నాకు ఏం చేసినాడు అని కాదు. ఇది నమ్మకంగా ఓపికతో సహనముతో ఓర్పుతో నిబ్బరముతో కనిపెట్టుకొని ఉంటే తగిన కాలంలో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. పేతురు రాసిన పత్రికలు ఉంది, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉండుము, తగిన కాలం ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించేంత వరకు కనిపెట్టుకొని ఉండాలి. అది దైవగ్రంథం చెప్పేది. అప్పుడు కాదు ఇప్పుడు నేను కోటీశ్వరుని కావాలంటే అయ్యే పని కాదు. అట్లా కాదు. అది దేవుని వాక్యం చెప్పేది. కనిపెట్టుకొని ఉండాలా, టైం వరకు కనిపెట్టుకొని ఉండాలా. అది దైవగ్రంథం చెప్పేది. దావీదు రాజు కావాలంటే ఎన్నేళ్ళు కనిపెట్టుకున్నాడు? సౌలు రాజైనాక దావీదు కూడా సౌలు దగ్గర పనివానిగా చేరినాడు, ఆయుధాలు మోసేవాడుగా.
తర్వాత ఏ పని అప్పచెప్పినా కానీ సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చి చక్కబెడుతున్నాడు దావీదు. సహస్రాధిపతిగా నియమించినాడు, ఆయుధాలు మోసేవానిగా పెట్టినాడు, యుద్ధాల్లోకి పంపినాడు, రకరకాల పనులు అప్పగించినాడు. అన్నీ అప్పగించిన కానీ రాజుగా చేసినాడా? చేయలే. రాజు కావాలంటే ఎంత తిప్పలు పన్నాడు, ఎన్ని శ్రమలు పొందినాడు, ఎన్ని ఇబ్బందులు పన్నాడు, ఎన్నిసార్లు అరణ్యంలోకి పారిపోయినాడు, ఎన్నిసార్లు అడవుల్లో ఉన్నాడు, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నాడు, కుటుంబాన్ని విడిచిపెట్టి భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఆ అరణ్యములో, గుహలలో, కొండలలో, లోయలలో దాక్కొని బతికినాడా లేదా? లేలా నేను ఇన్ని అంటా అంటే నువ్వు రాజు ఎట్లయితావు? కావు. దేవుడు చెప్పినాడు ఇవన్నీ శ్రమ పడాల్సిందేయా, ఏం కాదు, ఇంకా అట్టనే కనిపెట్టుకొని ఉండు, నేను తోడుగా ఉన్నాను. నువ్వు అరణ్యంలోనే తోడుగా ఉన్నా, గుహలోనే తోడుగా ఉన్నా, నువ్వు ఎక్కడున్నే తోడుగా ఉంటాను, నీకు ఏవి అని చేయవు, నేను ఉంటాను అని చెప్పి ఆ సమయం కోసం కనిపెట్టుకొని ఉండు అన్నాడు. తర్వాత సౌలు రాజు చనిపోయిన తర్వాత వచ్చినాడు ఎవరు? దావీదు. వాళ్ళే ఆటోమేటిక్గా చేసినారు, ప్రజలే. ఎవరిని చేసినారు రాజుగా? దావీదును. ఆ సమయం కోసం వేచి ఉన్నాడా లేదా? సౌలును చంపేసి ఈయన రాజరికానికి వచ్చినాడా? రాలేదు. అది క్రమము కాదు. కాబట్టి దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాము, నీ జీవిత కాలం అంతా ఉండాలంటున్నాడు వాక్యం, మన హృదయంలో ఉండాలంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 అంటాడు, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడు అన్నాడు. 119 కీర్తన 11వ వచనములో, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానన్నాడు. బైబిల్ అంటాడు, నీవిచ్చిన నామం అంతటికంటే నీ వాక్యాన్ని నేను గొప్ప చేసి ఉన్నానంటాడు 138వ కీర్తనలో. నీ వాక్యాన్ని నేను గొప్ప చేసి ఉన్నానన్నాడు. నీ వాక్యమే సత్యము. నీ వాక్యములో వాడిని ప్రతిష్ఠ చేసి ఉన్నాను. వాక్యములో ప్రతిష్ఠ చేసిన అంటే వాక్యము ద్వారా అభిషేకించినాడని దాని అర్థము. కాబట్టి మనము భయము భక్తి కలిగి ఉండడానికి ముఖ్యమైన కారణం మన చేతిలో ఏముంది? ఉందా లేదా? గ్రంథము చదువుకుంటున్నాము, ఈ చదువుకున్న వాక్య భాగాలను వింటున్నాము, దీని ప్రకారం బ్రతకనీకే మనం ఇడ కూర్చోండేది. మన బుద్ధి పుట్టినట్టు బ్రతకనీకి కాదు, దేవుడు చెప్పినట్లు బ్రతకడానికి ఈడొచ్చి కూర్చున్నాం. ఆయన ఎట్లా ప్రవర్తించమంటే అట్లా, మీరు ఈ విధంగా బ్రతకండి అంటే ఆ విధంగా. ఉద్యోగం చేసుకొని బ్రతకాలన్నా చేసుకొని బ్రతుకు, లేదా పొలం పని చేసుకొని బ్రతకాలన్నా బ్రతుకు, లేదా ఆటో తోలుకొని బ్రతకాలన్నా బ్రతుకు. దేవుడు ఏది నిర్ణయించింటే దాంట్లోనే నువ్వు ముందుకు సాగాల. దాన్నే ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడా లేదా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. గ్రంథంలో రాయబడేది, చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇచ్చినాడు? యేసుప్రభుకి ఇచ్చినాడు. యేసుప్రభు వాటిని ఏం చేసినాడు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దాపెట్టినాడా? ఏం చేసినాడు? ఆశీర్వదించితే ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది. ఒకడు దేవుని నమ్ముకున్నాడు ఉంటే చాలు. యోనా దేవుని నమ్ముకున్నాడా లేదా? ఓడలో ఒక 300 మంది 400 మంది ఉన్నారు. యోనాను బట్టి 400 మంది బ్రతికినారా లేదా? ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. ఐగుప్తు దేశంలో దాదాపు ఒక 50-60 లక్షల జనం ఉన్నారు. ఒక యోసేపును బట్టి 50-60 లక్షల జనం బ్రతికినారా లేదా? ఈ ప్రపంచంలో మానవుల కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. మరి ప్రపంచంలో ఉన్న వారికి అందరికీ దేవుడై ఉన్నాడా లేదా? ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడంటే మన ద్వారా దైవగ్రంథంలో రాయబడి ఉన్నది, ఒక్కడు 10 మందిని. బైబిల్లో ద్వితీయోపదేశకాండం ముగింపులు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో ఒక్కడు 10 మందిని తరుముతాడంట, 10 మంది 1000 మందిని తరుముతారంట. రాయబడింది. కుడిపక్క 10,000 మంది కూలినను, ఎడపక్క 1000 మంది కూలినను ఏ అపాయమును నీకు రాదని రాయబడింది. ఇజ్రాయెల్ దేశానికి అపజయం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అపజయం అనేది ఉండదు. వాళ్ళ దేవుడు ఎవరు? జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. లోకానికల్లా జీవము లేనివి వ్యర్థమైనవి వెంబడించన్నారు. కాబట్టి
ఎట్లొచ్చిందన్న వాళ్ళకు ఆ జ్ఞానము? 95 లక్షల మంది 9 కోట్ల ప్రజలతో ఎట్లా పోరాడుతున్నారు? దేవుడు తలుసుకుంటే ఏమైనా చేయగలడు. ఈరోజు భూకంపం వచ్చిందంట. ఎక్కడ? ఇరాన్లో. పైనుంటి వడగండ్లు పడతాయి, పిడుగులు పడతాయి, మెరుపులు వస్తాయి, భూమిలో నుండి భూమి బద్దలవుతుంది. భూమిని గంధకముగా మార్చగలిగిన దేవుడు అని రాయబడింది. సోదమ గోమరాల్లో ఏ మిసైల్స్ వచ్చినాయి, ఏ క్షిపణులు వచ్చినాయి, అగ్ని మండ చేసినాయి. దేవుడు ఏం చేసినాడు? 2 పట్టణాలు అగ్ని చేత కాల్చబడును కాకన్నాడు. ఆకాశం నుండి అగ్ని దుంకిందా లేదా? కేశకినాల్లో నీళ్లు దుంకినట్టు ఆకాశం నుండి అగ్ని దుంకింది. 2 పట్టణాలు ఏమైనాయి? కాలి బూడిదైనాయి. ఈ రోజు వరకు కూడా లోతు భార్య ఉప్పు స్తంభం అయిందని చెప్పి తూరాయి అనే మైదానంలో ఈరోజు కూడా ఉంది ఉప్పు స్తంభం. మరి ఇవన్నీ గుర్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. యేసుప్రభువు నమ్ముకుని మాకు వద్దులే అన్న, మాకు వద్దులే, మాకు లోకమే బాగుంది, చాలా సంబరంగా ఉంది లోకం, చాలా సంబరంగా ఉంటుంది. ఇంకా రాబోయే దినాల్లో ఒక అణుబాంబు, దాన్ని న్యూక్లియర్ బాంబు అంటారు, అది గిన్నె వేస్తే 500 ఏండ్లు గడ్డి మొలక కూడా మొలసదు. గడ్డి మొలక పచ్చది అనేది ఏది ఉండదు, ఏ జీవరాశి ఉండదు అదేచ్చే. అలాంటి బాంబులు ప్రతి దేశంలో పెట్టుకున్నారు. ఎందుకు? వినాశనానికి, మానవ వినాశనానికి పెట్టుకున్నారు. కానీ దేవుని ఆజ్ఞ లేనిది అవి ఏమీ చేయవు. నువ్వు పెట్టుకోవచ్చు, నీ భద్రత కోసం నువ్వు పెట్టుకోవచ్చు, కానీ దేవుని యొక్క పర్మిషన్ లేనిది అది ఏమి చేయదు అని రాయబడింది. కాబట్టి గ్రంథములో మనం చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధునైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏబేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా అని రాయబడింది. దైవజనుడు సమూయేలు కుమారులు 2. పెద్దవాని పేరు ఏం పేరు? ఏబేలు. రెండవ వాని పేరు అబియా. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, 2 కుమారులు సమూయేలు యొక్క ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించలేదు అని రాయబడింది. ఇంకేం ప్రవర్తించినాడు? లోకాన్ని అనుసరించి నడిచినారు. ఏందన్నా సత్యం చెప్పమని చెప్తుంటావు, ఎప్పుడు సత్యమే చెప్పమని. సత్యం చెప్తేనే ఏదో ఒకరోజు సత్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఏదో ఒకరోజు అబద్ధం ఏం చేస్తుంది? ముంచుతుంది. అబద్ధం ముంచుతుంది, సత్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. దేవుని పిల్లలు బైబిల్లో ప్రతిదీ చెప్పేది సత్యము. యేసుప్రభు సత్యవంతుడా కాదా? మరి సాతానుడికి పేరేం పేరు? అబద్ధికుడు. సాతానుడు అబద్ధికుడు, లోకాన్ని మోసములో పెట్టినాడు. లోకమంతా సర్వలోకమును మోసపుచ్చుచూ ఉండువాడని రాయబడింది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో. సర్వలోకాన్ని మోసపుచ్చేదేవుడు సాతానుడు, సర్వలోకాన్ని సత్యంలోనికి నడిపించేదెవరు? దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని యేసుప్రభు చెప్పినాడు. కాబట్టి సమూయేలు మంచి భయము భక్తి కలిగిన వాని గర్భవాసమున ఎలాంటి వాళ్ళు పుట్టినారంట? లంచాలు తీసుకునేటోళ్ళు. తెలియక వాళ్ళని ఏం చేసినాడంటే న్యాయాధిపతులుగా పెట్టినాడు. న్యాయం తీర్చారు, ఇశ్రాయేల్ ప్రజలకంతా న్యాయం తీర్చారని పెట్టినాడు. పెడితే వీళ్ళు ఏం చేసినారు? న్యాయం తీర్చామని పోతే ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. ఈ దినాలలో సంఘాలలో సమస్యలు వచ్చాయా రావా? కుటుంబాల్లో సమస్యలు వచ్చాయా రావా? కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలా?
బైబిల్లో ఉన్న కుటుంబాలను, కొన్ని కుటుంబాలను చూపించి ఈ కుటుంబాలు ఇట్లా బ్రతికినారు, అందుకు దేవుడి కుటుంబాలను దీవించినాడు అని మాదిరికరమైన కుటుంబాలను చూపించి వాళ్ళ జీవితాలను సరిచేసి లైన్లో పెట్టాలి. అంతేగాని భంగమైపోయింటాయి చూడు విచ్చలవిడిగా కుటుంబాలు కొన్ని, అలాంటి వాటిని చూపించే వీళ్ళు కూడా ఏమవుతారు? భంగమైపోతారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన ఇల్లును ఊడబెరుకునని రాయబడింది. 3 రాళ్ళకు జ్ఞానవంతురాలకు తేడా ఉందా లేదా? బైబిల్ చదివే వాళ్ళు జ్ఞానవంతులు, చదవనోళ్ళు 3 రాళ్ళు, అంతే తేడా. కాబట్టి ఈ సమయంలో మంచి దైవజనుడు, ప్రార్థనాపరుడు, గొప్ప ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయం చేసినవాడు, ఆయన కడుపున పుట్టినారు, చెడపుట్టినారు 2 ఏబేలు అభి అనేటోళ్ళు, లంచాలు తీసుకొని న్యాయాన్ని తిప్పేచ్చన్నారు. అయ్యా సమయలు, అయ్యా నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. ఎట్లా పోవాలన్నా చూడు, ఇంకెట్లయిందో. ఈరోజు ఇదే మాట అంటున్నాడు దేవుడు మనతో. మీరు నమ్ముకున్నారు, విశ్వాసం ఇచ్చినారు, క్రైస్తవులుగా ఉన్నారు, యేసు ప్రభు లాంటి ప్రవర్తన మీలో లేదు. వాళ్ళకు సమయం లాంటి ప్రవర్తన లేదు. మనమంతా బైబిల్లో ఏమన్నట్టు, యోహను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇదే వాక్యాన్ని గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ రాయబడింది, మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు అని రాయబడింది. మనమందరం ఎవరి కుమారులము? సహోదరులు అనుకోవచ్చు, మేమెట్లా పోవాలన్నా అంత దేవుని కుమారులు అయితే అని. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 6వ అధ్యాయం ముగింపులు అంటాడు, మీరందరూ దేవుని కుమారులను దేవుని కుమార్తెలై ఉన్నారని రాయబడింది. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. నమ్ముకోవడానికి, పరలోకం చేరడానికి, వాక్యం వినడానికి, విధేయత కలిగి ఉండడానికి అందులో భేదం ఏమీ లేదు. ఎవరైనా నమ్ముకోవచ్చు యేసు ప్రభువును. బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా? మీలో కొందరు అట్టివారై ఉంటారు, ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి వారసులై ఉన్నారు అని చెప్పినాడు. అందులో రాయబడి ఉన్నది, ఆ వాక్యంలో దొంగలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, జారులు ఉన్నారు, ఆడంగితనం గల వారు ఉన్నారు. మీలో కొందరు అట్టివారై ఉంటారు, ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని రాజ్యానికి వారసులైనారు అని రాయబడింది. భూమి మీద ఉన్న మానవుడు అటు ఇటు కాని వాళ్ళు కూడా దేవుని నమ్ముకుంటే ఏమవుతారు? దేవుని పిల్లలే. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో నపుంసకుడు అని ఉందా, నపుంసకురాలు అని ఉందా? బైబిల్లో ఏమనుంది? ఎక్కడున్నారంటే వీళ్ళు బబులోను పట్టణంలో ఉన్నారు. శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు అనేటోళ్ళు నలుగురు యవనస్తులను అక్కడికి పోయినాక నపుంసకులుగా తయారు చేసినారు వాళ్ళను. షూషేను కోటలో ఉన్న వాళ్ళు, రాణి దగ్గర కాపలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు? నపుంసకులు. నపుంసకులను కాపులుగా పెట్టినారు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 22 నుండి అక్కడ తర్వాత 8వ అధ్యాయంలో 31 నుంచి వచనాలు చదివినప్పుడు, ఇథియోపియా రాణి కింద, కందాకి అనే రాణి కింద ఆర్థిక శాఖ మంత్రి, ధనాగారం మీద మంత్రిగా ఉన్నటువంటి వాడు నపుంసకుడు రథం వేసుకొని రథం మీద పోతున్నాడని రాయబడింది. నపుంసకుడు నీళ్ళలో దిగి ఫిలిప్పు ద్వారా బాప్తిసం తీసుకొని దేవుని కుమారుడైనాడు అని గ్రంథములో ఉంది. నాకు తెలియక నేను అడుగుతున్నాను, అంజలి అంట, ఎవరు? అంజలి చీర కట్టుకొని వాక్యం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? నపుంసకులను మొగల లిస్టులో పెట్టినాడు దేవుడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నువ్వు ఎట్లా పోతావు అటువైపుకు?
మన కల్చర్, ఇండియన్ కల్చర్లో అట్లా తయారైనారు. బైబిల్లో మాత్రం అట్లా లేదు అని రాయబడింది. ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వాక్యం చెప్పొచ్చు, మీటింగులలో సభలలో ఉండొచ్చు, ఏం తప్పేం కాదు. అవి ఈ విధంగా బైబిల్లో ఉంది కదా, దేవుడు ఇలాగ చెప్పినాడు కదా, ఇలా నీవు ప్రవర్తన మార్చుకోవచ్చు కదా అంటే అలవాటు అయిపోయిందన్న. ఇదే అలవాటు అయిపోయింది. మామూలుగా కట్టుకునే స్త్రీల కంటే వాళ్ళు బ్రహ్మాండంగా కట్టుకొని చూపిస్తున్నారు టీవీలలో. వీళ్ళకి సరిగా కట్టుకునేది కూడా రాదు చీర, వాళ్ళే బ్రహ్మాండంగా కడుతున్నారు. మాకు నంద్యాల దేవనగర్లో మా ఇంటి వెనకన ఉంది ఒక చర్చి. ఆ చర్చిలో 6 మంది ఉన్నారు. ఆ వాక్యం చెప్పేటైనా కూడా చెప్పాడు, మీరు ఎట్లుంటే నాకెందుకు వచ్చింది, ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ కట్టు బొట్టు గిట్టు అన్నీ ఉంటాయా ఉండవా, పద్ధతి అనేది ఉంటుందా ఉండదా, దేవుడు ఏ పద్ధతి కోరుకుంటున్నాడు, ఏ మర్యాద కోరుకుంటున్నాడు అనేది తెలియదా. కాబట్టి ఈ విధంగా చెబితే మానుకుంటారేమో అంటే, తుమ్మితో ఊడిపోయేటోళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? దేవుడు చెప్పమనే చెప్పాలంతే. నేను చెప్తున్నాను, ఎవరైనా కానీ దేవుడు చెప్పినట్లు ఉండాలి. నపంసకుడు అన్నాడు కాబట్టి ఇంకా ఆ లిస్టులోకి వెళ్ళిపోతారు. కొరింథీ సంఘంలో వాళ్ళే దేవుడిని నమ్ముకున్నారు. ఇంకొకటి, సమరయలో మొత్తం నమ్ముకునే వాళ్ళంతా వాళ్ళే 100 మంది ఉన్నారు నపంసకులు ఆ సంఘంలో, సమరయ సంఘంలో. ఫిలిప్పు, సువార్థికుడైన ఫిలిప్పు నపంసకుల మధ్యన పోయి సేవ చేసింటే వాళ్ళంతా నమ్ముకున్నారని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు సమూయేలు కుమారులు ఏవేలు అబియా ఎట్లున్నారంటే ఆయన ప్రవర్తన లేదు. ఇప్పుడు మనం దేవుని పిల్లలము, దేవుని ప్రవర్తన కలిగి ఉండాలనా లేదా? ఒకటే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీ దేవుడైన యెహోవా మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అన్నాడు. మన బ్రతుకు యేసు ప్రభు జీవితంతో పోల్చుకోవాలంతే. అప్పుడే ఆయన సారూప్యతలోకి వచ్చాము, ఆయన పోలికలోకి వచ్చాము. యేసు ప్రభులాగా బతుకుతున్నారయ్యా వాళ్ళు. ఇప్పుడు కాదు, ఇంకా నేను చెప్తున్నాను, మా నోట, నా నోట, మా కాదు నా నోట బూతులు ఎప్పుడైనా వచ్చితే మీరు వచ్చి రికార్డ్ చేసి నాకు చూపించచ్చు. నేను దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళం ఉంటే బూతు పదాలన్నిటివి రాకూడదు. మన నోట బూతు పదములు ఉచ్చరించకూడదని చెప్పి 3 పత్రికలలో ఉంది. ఫిలిప్పీ, కొలస్సీ, తర్వాత ఎఫెసీ పత్రికలలో బూతులు రాకూడదని రాయబడింది. బూతు పదం వచ్చిందంటే ప్రార్థన వింటాడా? ఆ పదం వచ్చే మన జీవితము అపవిత్రమవుతుంది. అపవిత్రమైనప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మన ప్రార్థన ఎట్లుంటాడు? వినడు. కాబట్టి సమూయేలు కుమారులు అల్టోళ్ళు కాదు, ఆయన ప్రవర్తన లేదు, అందుకని చెడ్డ పేరు వచ్చింది. దేవుని నామమునకు అవమానము మిమ్మును బట్టియే కదా వచ్చుచున్నది అని రాయబడింది. ఏప్రిల్కి రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు అంటా ఉన్నాడు. మిమ్మును బట్టే కదా దేవుని నామం అవమానపరచబడుతుండేది. మేము ఎప్పుడు అన్నామన్నా? మేము ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు. కానీ లోకం చెప్తుంది మనల గురించి. కాబట్టి జాగ్రత్తగా ఉండమన్నాడు. బైబిల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పినాడు. కాబట్టి ముగింపు చేస్తున్నాను. రాజులు 1వ గ్రంథం 1వ అధ్యాయంలో హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా అనేవాడు ఉన్నాడు. దావీదు మెత్తబన్నాడు. వాడు గర్వించిన వాడే ఏం చేసినాడంటే, ఒక 50 మందిని స్నేహితులను ఏర్పాటు చేసుకొని గాడిదల మీద కూర్చొని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం తిరుగుతూ ఉన్నాడు. క్యాన్వాషింగ్ చేస్తున్నాడు. దావీదు తర్వాత నేను రాజునవుతాను, జాగ్రత్త, నాకు మద్దతు ఇయ్యరి, నన్ను రాజుగా చేసుకోరని చెప్పి ఒక 6 నెలల పాటు మొత్తం యెరూషలేము, ఇజ్రాయెల్ ప్రాంతం మొత్తం అంతా తిరిగి వచ్చినాడు అదోనియా అనేటోడు. వచ్చి ఒకరోజు డేట్ ఫిక్స్ చేసి ఇంకా నేనే రాజునని చెప్పి డిక్లేర్ చేసుకున్నాడు. గాడిదల మీద కూర్చొని తిరుగుతూ ఉంటే ఎవరో వచ్చి చెప్పినారు దావీదుకు, అయ్యా నీ కుమారుడు నేనే రాజునైతా అని చెప్పి గాడిదల మీద పిల్లలను వేసుకొని, యవనస్తులను వేసుకొని గ్రామాలు, పట్టణాలు తిరుగుతున్నాడు, ఆయన మందలించకూడదంటే, అక్కడ రాయబడిన వాక్యం ఏమనుందంటే, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అదోనియా, అతడు బహు సౌందర్యము గలవాడు,
పిలిచి గద్దిస్తే మందలిచ్చే ఏమన్నా అవుతాడేమో అని, నొప్పి పడతాడేమో, బాధపడతాడేమో అని చెప్పి దావీదు ఎట్లున్నాడు, మెదల కాకుండా ఉన్నాడు. ఆ పనే చేసేసినాడు, రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. తర్వాత నాతను ప్రవక్త, సాదోక్ అనే యాజకుడు వీళ్ళంతా పోయి, బస్తేబా వీళ్ళంతా పోయి దావీదు దగ్గర నిలబడుకొని, ఏందా ఇట్లా జరుగుతుంది, ఏం మతిన ముందే లేదా నీకు ఎట్టెట్లా అని చెప్పి అడిగితే, ఏం లేదు ఇప్పుడే చేద్దాం పోరి అని చెప్పి అందరూ వచ్చి సొలొమోన్ని ఏం చేసినారు, రాజుగా చేసినారు. అంటే అంతవరకు ఓపిక లేదు మనోనికి, సహనము లేదు, కనిపెట్టుకునేది లేదు, అడిగేది లేదు, మాట్లాడేది లేదు. తల్లిదండ్రులు అంటే అంత లెక్క జమ లేదన్నమాట. ఎవరికి? అదోనియాకు. వీళ్ళు కూడా మందలించలే, బుద్ధి పుట్టినట్టు తిరగనీలేని. ఈయన మందలించలే, ఆయన లెక్క జమ చేయలే. మొత్తానికి ఏమైపోయినాడు అదోనియా, అధోగతి పాలైనాడని రాయబడింది. కాబట్టి బైబిల్ని ఎప్పటి నుంచి నేర్పాలా? బాల్యము నుండే. తిమోతి ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? బాల్యము నుండే. దావీదుకు బాల్యము నుండే తెలుసు దేవుని వాక్యాలు, ధర్మశాస్త్రము, అందులో ఉన్న భయము, భక్తి, ప్రార్థన అనేది. కాబట్టి బాల్యము నుంచి చదువుకునే వాళ్ళేమో, బైబిల్ పట్టించిన వాళ్ళేమో బాగుపడుతున్నారు, బైబిల్ అవసరం లేదనుకున్న వాళ్ళంతా మొత్తం భంగమవుతున్నారు. ఒకటే గుర్తు, ఇజ్రాయెల్ దేశమే మనకు సాక్ష్యము ప్రపంచానికి. అక్కడున్న టెక్నాలజీ, అక్కడున్న జ్ఞానము, అక్కడ ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ ఎక్కడ లేదు. ఆ దేశంలో ఉన్నంత ఆ జ్ఞానము, తెలివి ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము భూమి మీద నిచ్చామా? మాకంటే జ్ఞానవంతులు ఉండకూడదు, మాకంటే గొప్ప వాళ్ళు ఉండకూడదు. అందరూ బ్రతకమన్నాడా లేదా దేవుడు? మీరు ఒక్కళ్ళు బ్రతకరు, మిగిలిన వాడిని బ్రతకనియకరన్నాడా? అట్లేం లేదు, అందరూ బ్రతకాల్సిందే. అందరూ యేసుప్రభు ప్రాణం పెట్టింది కొందరి కోసమా, అందరి కోసమా? అందరి కోసం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రస్తుతము ప్రపంచంలో పరిస్థితులు నాయన, మీ రాకడకు సూచనలు కనపడుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, ఆకలి చావులు ఉన్నాయి, సమస్తము జరుగుతున్నాయి నాయన. మీ యందు విశ్వాసం ఇచ్చిన మేము భయము కలిగి, భక్తి కలిగి, స్వస్థబుద్ధితో, నీతితో బ్రతుకుచుండాలని మీ లేఖనాలు మాకు బోధిస్తున్నాయి తండ్రి. ఇంతవరకు గ్రంథంలో చదువుకున్నప్పుడు కుమారులకు పిల్లలకు నేర్పించండి. గ్రంథములో వాక్యాలను చదివించండి, నేర్పించండి. అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. మీ జీవితకాలం అంతయు మీ హృదయంలో వాటిని జాగ్రత్తగా కాపాడుకుండని ఆజ్ఞాపించిన రక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం స్వస్థపరుస్తుంది, వాక్యం పరలోకం చేస్తుంది, వాక్యం మాకు జీవితాన్ని చూపిస్తుంది, ఆశీర్వదిస్తుంది. సమస్తము వాక్యం ద్వారానే ఉన్నది. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రేపటి దినం ప్రభుదినము తండ్రి, మేమందరము మీ పాద సన్నిధికి చేరువచ్చి సమయానికి ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దయచేయుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.